హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం చికెన్ బిర్యానీని సింపుల్ అండ్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. లేట్ ఎందుకు, చూసేద్దాం పదండి. ముందుగా నేను బిర్యానీ కోసమని చికెన్ పీసెస్ని ఆల్రెడీ పసుపు ఉప్పు యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే రైస్ని 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఏమేమి కావాలో చూద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే పుదీనా అండ్ బిర్యానీ మసాలాలు, ఇవి మెయిన్గా మనకు కావాల్సింది. ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, బిర్యానీ మసాలాలని వేసేద్దాం. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే నేను కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకుందాం. చూసారా, ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఆల్రెడీ చికెన్ పీసెస్ని పసుపు ఉప్పులో మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి చికెన్లో ఉండే నీసు వాసన పోయి చికెన్ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ పీస్ అనేది బాగా కుక్ అయ్యి ఫ్లేవర్డ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, నాకు ఆల్రెడీ 50% కుక్ అయింది చికెన్. ఇప్పుడు నేను దీంట్లోనే 1 కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పెరుగు తినము అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీంట్లోనే నేను ధనియాల పొడిని కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నేను దీంట్లోనే కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసి మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, రైస్ కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. వావ్, చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో రైస్, చికెన్. ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా కుక్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడే లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే చికెన్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను లెమన్ జ్యూస్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. వావ్, చూసారా ఎంత బాగా చికెన్ బిర్యానీ కుక్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంత సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయిందో చికెన్ బిర్యానీ. ఇది ఇంట్లో ఎవరైనా చాలా అంటే చాలా ఈజీగా కుక్ చేసుకునే సింపుల్ మెథడ్ అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చికెన్ బిర్యానీని మనం రైతాతోటి కానీ, గోంగూర చట్నీతోటి కానీ, అలాగే చికెన్ షేర్వాతోటి కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏది తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఏ కాంబినేషన్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, చికెన్ బిర్యానీ ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్.